నన్ను ప్రేమించు, పెళ్లి చేసుకో. లేదంటే చచ్చిపోతా. లేదంటే చంపేస్తా. ఇది ఒక మహిళ ఒక పోలీస్ అధికారికి చేసిన బెదిరింపులు. ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ గూడాను ఆ పోలీస్ అధికారిని ముప్పు తిప్పలు పెట్టించింది ఒక యువతి. ఎక్కడైనా గూడా ఇది ఒక మామూలు వ్యక్తుల జీవితంలో జరిగితే పోలీసులకి కంప్లెయింట్ జేస్తాం. నాకిట్లా బెదిరింపొస్తుంది. ఒక అమ్మాయి బెదిరిస్తూ ఉంది. నాకిష్టం లేకపోయినా గూడా ప్రేమించమని ఇబ్బంది పెడుతూ ఉంది అని జెప్పేసి కంప్లెయింట్ జేస్తాం. కేస్ ఫైల్ జేస్తాం. కానీ ఇక్కడ ఆ పోలీస్ అధికారికే అలాంటి సమస్య వస్తే అతను ఎలా హ్యాండిల్ చేసుకున్నాడు? అసలు ఆ మహిళ ఎందుకు ఇబ్బంది పెట్టింది? నిజంగానే వీళ్ళిద్దరికీ మధ్య ఏదైనా జరగరాని పరిచయము, జరగరానివి జరిగినాయా? అవి లేని పక్షంలో ఆవిడ ఎందుకు బెదిరించింది అని పరువు తీస్తానంటూ గూడాను. మరి ఈ కేసును అసలు ఆయన ఎట్లా డీల్ చేశాడనేది ఒక్కసారి వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఎక్కడ? ఆ మహిళ ఎవరు? అసలు ఏం జరిగింది కేసుకి సంబంధించి? ఆయనకేదైనా ఇబ్బంది కలిగిందా ఖచ్చితంగా ఈ మహిళ వల్ల? లేదు అనంటే ఈ కేసుని క్లియర్ చేసుకున్నాడా అనేది. నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నా. నువ్వంటే చచ్చేంత ఇష్టం. కాదన్నావంటే చచ్చిపోతానంటూ ఆమె వెంట పడడంతో ఆ పోలీస్ అధికారికి దిక్కుతోచలేదు. పైగా ప్రేమను తిరస్కరిస్తే నీ గుట్టు రట్టు చేస్తానంటూ బెదిరింపులు మొదలయ్యాయి. అంశం చాలా సున్నితమైంది. అందులోనూ మహిళతో వ్యవహారం. మరి అటువంటి వ్యవహారాన్ని సున్నితంగా డీల్ చేయాలి, ఎలా అయినా అవాయిడ్ చేసుకోవాలి అని ఇన్స్పెక్టర్ చాలా సంయమనాన్ని పాటించాడు. అయినప్పటికీ ఆ సంయమనాన్ని ఆమె అలుసుగా తీసుకుంది. అక్కడితో ఆగకుండా ఫోన్లో బెదిరింపులు మొదలుపెట్టింది. నిన్ను చూడాలి, నన్ను ప్రేమించు, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా, లేదంటే చచ్చిపోతానంటూ బెదిరింపులు. అతడు సంయమనం పాటించడాన్ని ఆమె అలుసుగా తీసుకుంది. అప్పటి నుంచి తన బెదిరింపుల్ని మరింత ఎక్కువ చేసింది. అసలు ఈ మహిళ ఎవరు? ఇన్స్పెక్టర్ ఉండే ప్రాంతానికి చెందిన సంజన అలియాస్ వనజ. ఓ సందర్భంలో వీరిద్దరికి అనుకోకుండా పరిచయం అయింది. ఆ పరిచయంలో ఒకే ఒక్కసారి ఆమె అతడితో మాట్లాడింది. ఆ విషయాన్ని ఆయన ఎప్పుడో మర్చిపోయాడు. కొద్ది రోజులకు ఆమె నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏవేవో చెబుతుంటే ఆయన సహనంతో విన్నాడు. మరో రోజు అలాగే ఫోన్ చేసింది. నిన్ను ప్రేమిస్తున్నానంటూ ప్రారంభించింది. తమాషా చేయకు అంటూ ఆయన సుతిమెత్తగా తోసిపుచ్చిన సెల్ మోగడం ఆగలేదు. చివరకు నెంబర్ బ్లాక్ చేసినా కూడా మరొక నెంబర్తో కాల్ చేయడం మొదలుపెట్టింది. ఆ నెంబర్ బ్లాక్ చేసిన మరొక కొత్త నెంబర్లతో ఫోన్ చేసి వేధిస్తుండడం మొదలుపెట్టింది. ఇలా ఎన్ని చేసినా ఆయన తోసిపుచ్చుతూ వచ్చారు. ఆమె మరో అడుగు ముందుకేసి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లోనే అడుగుపెట్టింది. ఓ లేఖను రాసి అతడి బల్లపైన ఉంచి వెళ్లిపోయింది. నన్ను ప్రేమించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆ లేఖలో హెచ్చరించింది. చివరిగా ఈ నెల 12న నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆయనతో పెద్ద గొడవనే పెట్టుకుంది. నన్ను కాదన్నావో నీ గుట్టు రట్టు చేస్తా, మర్యాద తీస్తాను కేకలు వేయడంతో ఆయన గట్టిగానే స్పందించాడు. అదే పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు చేశాడు. విధులకు ఆటంకం కలిగించడం, బెదిరించడం, అసభ్యంగా ప్రవర్తించడం నేరమని హెచ్చరిస్తూ ఆమెపై కేసు దాఖలు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అసలు ఆ మహిళ ఏ ప్రాంతానికి చెందింది, ఎప్పుడు పరిచయమైంది, నిజంగానే అతడితో ఏదైనా ఇతర పరిచయం ఉందా, లేదా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉంది అనే కోణాల్లో మొత్తంగా పోలీసులు ఎంక్వైరీ చేసి ఆమెపై కేసును నమోదు చేశారు. మొత్తానికి పోలీస్ అధికారైతే ఊపిరి పీల్చుకున్నారు.